పెట్టడం కాదు, ప్రతి రూపాయి అర్హులకు చెందాలి. ఆ అర్హులకు చెందే కార్యక్రమాన్ని ఇంకొంతకాలం పెంచుతామనే మాట ఇవ్వటమే కాకుండా నిన్నటి రోజున 10వ తారీఖు నుంచి ఈ నెల 22వ తారీఖు వరకు కూడా ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థిక సహకారం ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వీటి యొక్క కార్పొరేషన్ల ద్వారా ఏపీఓబిఎంఎంఎస్ ద్వారా రుణాలు అప్లై చేసుకోవటానికి ఒక వెసులుబాటునిచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఈ నెల 22వ తారీఖు వరకు మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీఓబిఎంఎంఎస్ అని చెప్పి కనుక ఓపెన్ చేసినట్టయితే వచ్చే వెబ్సైట్లో మీ యొక్క వ్యాపార వివరాలు మెన్షన్ చేసి మీకు కావాల్సిన రుణాన్ని 3 స్లాబులుగా పెట్టడం జరిగింది. 2 లక్షలు ఒక స్లాబు, 3 లక్షలు ఒక స్లాబు, 5 లక్షలు ఒక స్లాబు. చిరు వ్యాపారస్తులకు చేయూతనిస్తూ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయల స్లాబుల్ని ఈ కార్పొరేషన్స్ ద్వారా రుణాలు అందించడం జరుగుతూ ఉంది. మరి రుణాలతో పాటు కొంత సబ్సిడీని ఇవ్వాలి, అప్పుడే వారికి ప్రభుత్వం నుంచి చేయూతనిచ్చినట్టు ఉంటుందని 2 లక్షల రూపాయలు రుణం తీసుకున్న వ్యాపారస్తుడికి 75,000 రూపాయల సబ్సిడీ, అలాగే 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న వ్యాపారస్తుడికి 1,25,000 రూపాయల సబ్సిడీ, 5 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న వ్యాపారస్తుడికి 2 లక్షల పైచిలకు సబ్సిడీని కేటాయిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది.